నమస్తే సార్. నమస్తే. పేరండి? నా పేరు రాంబాబు. గర్లవారు మాది ప్రాపర్. ఇక్కడ 30 years అయింది ఖమ్మంలో ఉండబట్టి. సార్, ఇప్పుడు గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం చూసాము, ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నాము. ఏ ప్రభుత్వం బాగుంది సార్? ప్రభుత్వం బాగున్నదా లేదా అనేది 10 సంవత్సరాలు 15 నెలలది కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదులే, కానీ వీళ్ళకి కూడా టైం ఇవ్వాలి. ఆయన కూడా ఒక 15 నెలలు టైం ఇచ్చింది అంటాడు. వాస్తవంగా ఎలక్షన్ నిబంధనలు తీసేస్తే 11 నెలలు కూడా లేదు. అయితే ఆర్థికంగా నువ్వు అప్పు చేసిపోయినావు అని ఈయన బదనాం చేసుడు, దానికి సరైన సమాధానం మీరు చెప్పటం, అది ప్రజలకి అర్థం కాని సమస్య. మీ వ్యక్తిగతంగా ఏదో గొడవలు పెట్టుకున్నట్టుగా ఉన్నది. మరి అది సమగ్ర చర్చ అయితే జరగాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, 19వ తారీఖు కేసీఆర్ వస్తాడు. ఇది ప్రజలకి ఏమీ అర్థం కాకుండా వ్యక్తిగత గొడవలు లేకుండా లేగా కొట్టుకునేటట్టు ఉన్నది తప్ప ప్రజలకు అర్థం. నువ్వేమో అప్పులు చేసిపోయినావు అంటాడు, ఆయన అంత కాదు ఇంత అంటాడు. ఏది బాగుందని చెప్పటం ఇంకొక 3.5 సంవత్సరాల పైనే సమయం ఉన్నది. ఇంకొక సంవత్సరం అయ్యేదాకా మీరు అడిగేదానికి నేను కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేను. ఎవరు చెప్పినా ఇంతే. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ చూస్తున్నారు. గతంలో అసెంబ్లీ సెషన్ చూసాం మనం, ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సెషన్ చూసాం. ఒక సినీ యాక్టర్ గురించి ఒక అసెంబ్లీలో ప్రజల డబ్బులతో నడిపించే అసెంబ్లీలో ఒక ఫిలిం యాక్టర్ గురించి చర్చించాలి అవసరం ఉందా, లేకపోతే దాని గురించి మీరేమంటారు సార్? గంటకి మీరు అడిగేదానికి గంటకు 32 లక్షలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఒక గంటకు 32 లక్షలు అసెంబ్లీ సమావేశాలు వెచ్చింస్తాం. డిఏలు కానీ ఏదన్నా కానీ. ఒక సినిమా యాక్టర్ అని అంటే సినిమా యాక్టర్ కూడా ప్రజల్లో ఒక భాగమే. అయితే మీరు అడిగిన దాంట్లో ఒక అర్థం కూడా ఉన్నది. ప్రజా సమస్యలు కాకుండా సినిమా యాక్టర్ గురించి అంత డబ్బులు వెచ్చించి అంత దుర్వినియోగం చేయటం అనే దాని కిందకే వస్తుంది సార్. ఇప్పుడు అసెంబ్లీలో మొన్న జర్నలిస్టుల పైన కూడా ఒక్కొక్కరి బట్టలు కూడా తీస్తాంతాం అనేసుకుంటా మొన్న రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి చాలా తొందరపాటు మనిషి, అనుభవం లేని మనిషి. కేసీఆర్ నా గురువు లాంటి వాడు. ఆయనతో నేను 17 రోజులు జైల్లో ఉన్నా. కేసీఆర్ పరిజ్ఞానం వేరే. ఈ రేవంత్ రెడ్డి అభిప్రాయాలు ఏంటంటే, ఈయన బిడ్డ మ్యారేజ్ అప్పుడు ఆయన జైల్లో నుంచి కనీసం బెయిల్ ఇలా, అది వ్యక్తిగత కక్షలు పెట్టుకుని మాట్లాడినట్టున్నది. కేసీఆర్ ఓడిపోయినా చేసినా ఏది చేసినా ప్రజానాయకుడు. ఆయన ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ తీసుకొచ్చిన మనిషి. కేసీఆర్ని వ్యక్తిగతంగా తిట్టినట్టుగా ప్రజలు అభిప్రాయపడతారు. నేనైతే నా అభిప్రాయం అది. వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని నువ్వు అప్పులు చేసినావు అనే దాని మీద నువ్వు ప్రజలకు వివరించడం తప్పు కాదు. కానీ ఇది మహిళా జర్నలిస్టులని గొడ్లోడి తీసుకోవడం అనేది ఒక ముఖ్యమంత్రిగా నీ వ్యవహారాన్ని నువ్వు దిగజార్చుకోవటమే, నీ పరువు ప్రతిష్టలను కూడా. ఓకే, నిన్న ఆదివారం పూట బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కానీ బీజేపీ సోషల్ మీడియాలో కానీ జనవరి నుంచి డిసెంబర్ వరకు రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతుల గురించి చాలా ట్రోలింగ్ చేశారు. ఈయన భాషా పరిజ్ఞానం ఎలా ఉంది సార్ ముఖ్యమంత్రి? ఇప్పుడు బూతులు అంటే కొద్దిగా అందంగా తిట్టేటోడు కేసీఆర్. బూతులు కూడా ఆయనకి విషయ పరిజ్ఞానం బుక్ నాలెడ్జి బాగున్నది. ఈయనేమో కొద్దిగా మొరటుగా అనిపిస్తుంది. తొక్కేస్తా నరికేస్తా అనపోవచ్చులే కానీ తొక్కిపారేస్తా అది చేస్తా అంటూ అనేది అది కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు కొద్దిగా రోజులు గడుపుతుంటే అనుభవం సంపాదించాలి, ఇంకెక్కువ అవుతుంది. నిన్న మళ్ళీ అసెంబ్లీ 19, 20వ తారీఖు బూతులు తిట్టడానికే నువ్వు రమ్మని అంటాడు. ఈయనతో బూతులు తిట్టేసుకోవడం ఎందుకని ఆయన రావట్లే. ఆయన అనుభవంలో ఈయన అనుభవం చాలా తక్కువ. వాస్తవంగా కేసీఆర్ కంటే ఎక్కువే చేసి ఉంటాడు. ఏది డబ్బులు వెచ్చించడం ఎక్కువే వెచ్చించాడు ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసురుల లాంగ్వేజ్ ఎందుకు వాడతాం? పేగులు మెడలో వేసుకొని తిరుగుతా, తొక్కిబడి దొరుకుతా, ఇవన్నీ ఎందుకు వాడతాం? కరెక్ట్ కాదు. అది ప్రజలు హర్షిస్తాలే. నీ విలువని తగ్గిస్తుంది ఆ భాష. ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పడం కరెక్ట్ కాదు. అది మార్చుకోవడం మంచిది. నువ్వు రెండోసారి వస్తాను అంటున్నావు. 11 నెలలు 16 నెలలు 15వ నెల పూర్తి అవుతుంది. మళ్ళీ రెండోసారి నువ్వు కాదు నిర్ణయించేది, ప్రజలు నిర్ణయించాలి.
ప్రజలు ఆడవాళ్ళు నీకేదో అనుకూలంగా ఉన్నారు అనుకుంటాను, వాళ్ళు కూడా నిన్ను తిడుతూనే ఉన్నారు. అది కేసీఆర్ అత్యుత్సాహంతో నేనే వస్తాను అంటాడు. ఇప్పుడు ట్రయాంగిల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ 4 సంవత్సరాల టైంలో సరి చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సరి చేసుకుంటే నువ్వు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు అన్ని తప్పులు చేసుకుంటా నువ్వు చెప్పుకోలేకపోతాను, మంత్రులు నీ మాట వాళ్ళు వినట్లేదు అనే టాక్ బాగా వచ్చేసింది ప్రచార మాధ్యమాల్లో. అది కరెక్ట్ కాదు. నువ్వు జూనియర్వి, నీ సీనియర్లు అందరూ నీకు వ్యతిరేకిస్తాను అనే టాక్ బాగా నడుస్తుంది బయట ప్రజలల్లో. ఈ ప్రచార మాధ్యమాలు కాదు. అది సరి చేసుకోవాలని బాధ్యత ఆయన మీదే ఉన్నది. ఓకే సార్, రైతాంగం ఎలా ఉంది సార్ ఈ కొత్త గవర్నమెంట్లో? ఇది నేషనల్ సంబంధించిన విషయం తమ్ముడు. నేషనల్ అంటే జాతీయ విధానం, వ్యవసాయ విధానం, జాతీయ విధానం. నేను 8వ తరగతి 9వ తరగతి 74, 73లో 620 రూపాయలు పెట్టుబడి అయ్యేది. డిఏపి బస్తా 120 రూపాయలు, యూరియానేమో 32 రూపాయలు ఉండేది. మాకు ఫెర్టిలైజర్ షాప్ కూడా ఉన్నది. మాది 300 ఎకరాల రైతు మేము ఇప్పటికి కూడా. గార్ల బయారం ఏజెన్సీ మేము ఎప్పుడో కొనుక్కున్నాం. ఏది గవర్నమెంట్ దగ్గర ఎవళ్ళు లోన్ తీసుకొని రికవరీ లేకపోతే అది ఆక్షన్లో కొనుక్కున్నాం. మాది 100 ఎకరాల వ్యవసాయం సాగు చేసినాం. వాళ్ళ ఆ రోజులలో 45 రూపాయలు బస్తా, 72 కేజీలు గిట్టుబాటు అయ్యేది. కూలోళ్ళకి 5 రూపాయలు, నాటెత్తే 1 ఎకరానికి 18 రూపాయలు, ఒక్కొక్క 6 1 ఎకరానికి వేసేది. ఆ రోజుల్లో 4 రూపాయలైనా గిట్టుబాటు లేబర్కి ఉండేది, రైతుకు ఉండేది. వాళ్ళ ఒక బస్తా అమ్మితే 2000 రూపాయలు వస్తున్నాయి, అయినా లేదు. ఈ మోడీ విధానం కరెక్ట్ కాదు. ఈ వ్యవసాయ విధానం ఈ డబ్బులు 6000 రూపాయలు వేస్తాం కూడా ఈయన చేసినా అది ఏ మూలకి సరిపోదు. పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి, మిషనరీ రావాలి, కూలీళ్ళు దొరకట్లేదు, కూలీ అసలు ఎవరు పని చేయట్లేదు పల్లెటూళ్ళల్లో. చాలా దారుణంగా ఉన్నది వ్యవసాయ పరిస్థితి. అది సరి చేసుకోవటానికి అందరూ ముఖ్యమంత్రులని నేషనల్ విధానం ఒక విధానం అంటూ లేదు సెంట్రల్ గవర్నమెంట్కి, వీళ్ళు కూడా అంతే ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక ఇష్యూ జరిగింది సార్, గద్దర్ గారికి వచ్చేసరికి మన పద్మశ్రీ ఇవ్వలేదు, దానిపై మీ అభిప్రాయం? గద్దర్ గారు పద్మశ్రీ అంటే నేను నక్సలైట్ పార్టీ నేపథ్యం ఉందని నాకంటే ఆయన పార్టీలో సీనియర్ కాదు, నాకంటే జూనియరే. మేము 1978లో ఫస్ట్ ఎలక్షన్లో పాల్గొన్నాం. సంట్రపుల్లారెడ్డి వర్గం ఇల్లెందు నియోజకవర్గంలో చేపల ఎర్రైంది నిలబెట్టినాం. గెలుతాం అనుకోవాలి. ఆర్గనైజేషన్ కోసం మాకు ఒత్తిడి తగ్గటానికి పోలీసు నుంచి. ఎలక్షన్లో పాల్గొంటే మీకు ఎన్కౌంటర్లు ఉండవు. ఇది ప్రజాస్వామ్య పార్టీ అని తిప్పుకోవటానికి మేము 635 ఓట్ల మీద గెలిచినాం. ఈ గద్దరుని విమర్శించడం అనేది నేను చేయలేనులే, కానీ ఆయన నమ్మలే, బయటికి పంపిండ్రు. ఎలక్షన్లో పాల్గొనమని చెప్పిండు ఆయన. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను పీపుల్స్ వారిని కమాండింగ్ చేసే పవర్ ఆయనకున్నదా? బయటికి పంపించిండ్రు. మేము ఎలక్షన్లో ఎందుకు పాల్గొంటాం అని ఆయన ఇవన్నీ చెప్పకుండా అమెరికాని తిట్టేటోడు, అమెరికా కొడుకును పంపాడు, కూతురును పంపిండు అనే ఆరోపణలు ఉన్నాయి. పద్మశ్రీ అంటే ఆయన ఖచ్చితంగా కళాకారుడు, గొప్ప ఏదన్నా. పద్మశ్రీ చాలా చిన్నది, ఇక ఇవ్వాల్సిన వ్యక్తే. ఇక అది క్లుప్తంగా మొత్తానికి ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలో చేపట్టబోతున్నారు సార్ మీ గెస్ ప్రకారంగా? నేషనలైజ్ గానా స్టేట్ తెలంగాణ. ఈ ట్రయాంగిల్లో ఏం జరుగుద్దో చెప్పలేము తమ్ముడు. ఇప్పుడు ఒకటి అయితే ప్లానింగ్ ఉన్నది. బీజేపీను తెలుగుదేశం ఒక 30-35 నియోజకవర్గాల్లో గెలిపించే ఓడిచ్చే అంత బలంగా ఉన్నది. అంతకంటే ఎక్కువ లేకపోవచ్చులే, కానీ వాళ్ళు ముగ్గురు కలిసి యునైటెడ్ ఈ కూటమిని తయారు చేసి ఇక్కడ నిలబెట్టాలని బలంగా ఉన్నది. అనుకున్నంత వ్యతిరేకత ఏం లేదు. ఆడవాళ్ళు అయితే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు కాంగ్రెస్కి. ఇక కేసీఆర్ నేను వస్తా మరి తెలంగాణలో రాసినంతగా తగిన పేపర్లు కానీ మీడియా లేదులే, కానీ వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది ఖచ్చితంగా. ఎందుకు స్టార్ట్ అయింది ఏంటి అనేది ప్రతిదానికి డబ్బులతో లింకే ఈ రాజకీయాలు. ఇప్పుడు న్యూ డెమోక్రసీని మేము క్రమేణా న్యూ డెమోక్రసీ అయినా 6 సార్లు గెలిపిస్తే ఎప్పుడు మేము 1 రూపాయి కూడా ఇల్లేని నియోజకవర్గం. నేను నియోజకవర్గ స్థాయి నాయకుడిని 40 సంవత్సరాల క్రితమే. వాళ్ళు నేను ఆ పార్టీలు ఉంటే చాలా పెద్ద నాయకుడిని అయిదను.
మరి వాళ్ళంతా పైసలు రాజకీయం, కాంగ్రెస్ అన్ని పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్నీ 2000 రూపాయలు యాడింగ్ తీసుకొచ్చి ఇస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు. అవి మనుగడ సాధించలేకే బోర్ల పడ్డాయి. మొత్తానికి అయితే ఇక్కడ మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారు సార్. ట్రయాంగిల్లో ఎవరికి వెళ్తారో చెప్పలేము తమ్ముడు. ట్రయాంగిల్లో కాంగ్రెస్కే అవకాశం ఉంది. బీజేపీ అయితే ఇప్పుడు వాళ్ళకున్న బలానికి గెలిచే పరిస్థితి లేదు సొంతంగా. మన ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా గెలవదు. నల్గొండ అట్నే ఉన్నది. వాళ్ళు ఉత్తర తెలంగాణ, నిజామాబాదు, ఆదిలాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోకి రాదు బీజేపీ, వీళ్ళకే పోటీ ఉంటుంది. ఇది తెలుగు మన టీఆర్ఎస్ పార్టీను కాంగ్రెస్కే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.